ఉంటుంది. కరెక్ట్ గా పాలేరు నుంచి నాకు ఇక్కడికి రావాలంటే 50 నుంచి 55 నిమిషాలు టైం. ఈ జిల్లా ఇన్ఛార్జితో పాటు నేనేందో మీకు బాగా తెలుసు, రాజకీయం ఎట్లా చేయాలో తెలిసినోడిని. తక్కువ టమారాలు ఎవడైనా చేయాలని ప్రతిపక్షాలు ఇంకా కలల కంటే అది ఇక్కడ ఉడకదని కూడా చెప్తున్నా. నా పప్పు 100కి 100% ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ సహకారంతో వర్ధన్నపేటలో 3 రంగుల జెండాని రెపరెపలాడించే కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో, ఈ పెద్దవాళ్ల సహాయ సహకారాలతో రెపరెపలాడిస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి పగటి కళలకు అంటున్న ఆ మాజీలకు చెప్తున్నాను. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, అబద్దాలను నిజంగా చిత్రీకరించడంలో వారు సిద్ధాస్తులు. ఇందాక రవీంద్రన్న చెప్పినట్లు హాస్పిటల్ పోయింది, రెసిడెన్షియల్ స్కూల్ పోయింది, ఈ రోడ్డు పోయింది, ఆ ఇల్లు పోయింది అని పొంకనాలు పొంకటంలో ప్రబుద్ధులు. ఈ పొంకనాలు ఎవరు నమ్మద్దు. హాస్పిటల్ ఎక్కడికి పోదు, 100 పడకల హాస్పిటల్ కట్టించే బాధ్యత నాదే. అంతేకాదు 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే శాంక్షన్ అయి ఫౌండేషన్ వేశామో అది కూడా టెండర్ అయింది. పనులు అతి కొద్ది రోజుల్లోనే మొదలవుతాయి. ఇంకా మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ కి సంబంధించిన సమస్యలు ఎమ్మెల్యే గారు చెప్పారు. లైన్లకు సంబంధించింది కొన్ని డ్రైన్లు, చాలా వరకు సిమెంట్ రోడ్డు వేశారు కానీ ఇంకా కొద్దిగా మిగిలిన్నాయి. వాటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నాదే.